మీరు నమ్మినా నమ్మకపోయినా మరొక 10 రోజుల్లోనే మిథున రాశి వారి తలరాత పూర్తిగా మారిపోతుంది. ఊహించని అదృష్టం పట్టబోతుందండి. మరొక 10 రోజుల్లోనే మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి. మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం, వయసు కనిపించిన యువకులు కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వలె కనపడుతూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆచానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం అనేది తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చెయ్యరు. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను వీరు సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందని ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా వీరు అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగానే ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా వీరు పారిపోరు. ప్రతిఘటించే తత్వం అయితే వీరిలో అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ వహిస్తారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలమైనగా వీరు మార్చుకుంటూ ఉంటారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో అఖండ రాజయోగం పట్టబోతుంది. సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఆత్మీయుల సలహాలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అయితే అనుకూలంగా కనిపిస్తుంది. లాభంలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తాడు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్ట దేవతా స్తుతి చేయడం మేలు. మనోభిష్టం సిద్ధిస్తుంది. అందమైనటువంటి బలమైనటువంటి ప్రయత్నంతో మీరు చేసే పనులు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. పదునైన ఆలోచన విధానంతో సమస్యలను ఎదుర్కొనవచ్చు. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకోవచ్చు. వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుందండి. ఖర్చులు అనేవి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు అనేవి కాస్తంత మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టవచ్చు. బంధువుల అండదండలు ఉంటాయి. కుజధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తూ ఉంది. వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయం అయితే మీకు చాలా బాగుంటుందని చెప్పాలి. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఇది సమస్యల నుండి అధిగమించడానికి మీకు కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. మీరు మీ యొక్క కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. మీ యొక్క తోబుట్టువుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి, కనుక జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా మీకు సాధారణ సమయం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చు అనేది ఎక్కువగానే కనిపిస్తుంది మరియు మీరు దానిని నియంత్రించలేరు. మీకు ఆరోగ్యం మరియు కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. లగ్జరీ వస్తువులపైన కూడా మీరు కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదండి. అవసరానికి మించిన డబ్బు మీ చేతిలో ఉంచుకోవద్దు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి జీవితంలో వీరికి జరగబోయేది ఏమిటి, అసలు వీరికి గ్రహాల అనుకూలత కారణంగా ఎటువంటి మార్పులు అయితే సంభవించబోతున్నాయి, వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు తెలుసుకుందాం. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు అనేవి చేసి వీరు చాలా మంచి లాభాలు కూడా గడిస్తూ ఉంటారు. రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు. మిథున రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలకు సంబంధించినటువంటి వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారండి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ జరగవచ్చు వీరి జీవితంలో. అయినప్పటికీ ఎటువంటి విషయాలు కూడా ఎవరికీ కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉంటారు.
మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వెన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి వీరేసాటి. ఈ రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యం కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం కూడా ఉంటుంది. సంగీతమునందు కూడా చాలా మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి వాయిద్యాల్లో చాలా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టుపని, అల్లిక పని, గృహోపకరణాల అలంకారం యందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచట్లో ప్రత్యేకమైనటువంటి కౌశలం దాగి ఉంటుంది. చూసారు కదండి, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక ఈ మిథున రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. వీరు ఎవరి పట్ల అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వీరు తమ కష్టంగా భావించి తగిన సహాయాన్ని అందిస్తారు. ఈ రాశికి చెందిన వారు నిదానస్తులుగా, నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు. వీరి యొక్క జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలోనే ఉంటుంది. అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితోనూ కూడా కలిసిపోయే మనస్తత్వం అయితే వీరు కలిగి ఉండాలని ఆశించవచ్చు. ఈ రాశి వారు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు. దూరదృష్టితో అందరికంటే కూడా భిన్నంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా మనసును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందినవారు సర్వుల అభిప్రాయానికి అంగీకరించేవారుగా ఉంటారండి. ఎదుటివారిలో గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారుగా కూడా ఉంటారు. చంచల స్వభావం కలిగిన మిథున రాశి వారి మెప్పును పొందడం చాలా సులభం. అయితే ఇదే కారణంతో వారికి దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదండి. ఈ మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు తిరుముఖి రుద్రాక్ష, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి పసుపు, ఊదా రంగు మరియు నీలం రంగులు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే రంగులనే చెప్పాలి. వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచితే మీకు మేలు జరుగుతుంది. శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారాలు, శనివారాలు, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ మంత్రాలను, ఇతర హనుమాన్ స్తోత్రాలను పఠిస్తే వీరికి మేలు జరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం కానీ మరియు పాలను కానీ దానం చేయండి. ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. ఈ వస్తువులను దేవాలయంలో దానం చేయడం ద్వారా మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం అనేది లభిస్తుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.